ఆత్మగౌరవం జేఎస్పీ బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ సరిపోయింది ఓకే జై ఓబీసీ ఆగస్టు 7న జరగబోయే ఓబీసీ మహాసభను ఆగస్టు 7న జరగబోయే ఓబీసీ మహాసభను జై ఓబీసీ జై ఓబీసీ బీసీ కులాల ఐక్యత ఈరోజు బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారిని ఆగస్టు 7వ తేదీ బెంగళూరులోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీలో జరిగేటువంటి 11వ జాతీయ ఓబీసీ మహాసభకు ముఖ్య అతిథిగా రావాలని చెప్పి రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ నేషనల్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ బబన్ రావు తైవాడే, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కేశన శంకర్రావు గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుంకచర్ల శ్రీనివాస్ ముదిరాజు గారు, విక్రమ్ గౌడ్ గారు, శ్యామ్ గారు, అదేవిధంగా ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్ గారు, వారందరితో నరేష్ గారు, రవి గారు, వీరితో కలిసి ఇవాళ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా యావత్ బీసీ సమాజం తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. దాదాపు క్షణం తీరిక లేకుండా ఉండి కూడా దాదాపు మా ఓబీసీ డెలిగేషన్ తోటి 25 నిమిషాల సేపు చర్చించారు. ఓబీసీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఓబీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అదేవిధంగా జాతీయ స్థాయిలో కులగణన ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, రిజర్వేషన్ ఏ విధంగా పెంచాలి, బీసీలకు ఎట్లా న్యాయం చేయాలనే దాని మీద మేము చెప్పినటువంటి విషయాలన్నీ సావధానంగా విని వారు కూడా ఇలా మీరు చేసేటువంటి దేశవ్యాప్తంగా చేసేటువంటి
ఓబీసీ ఉద్యమానికి నా మద్దతు ఉంటుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ గారు తెలపడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 7న జరిగేటువంటి జాతీయ ఓబీసీ మహాసభకు నేను తప్పకుండా వస్తా. ఖచ్చితంగా మా రాష్ట్రంలో ఒక జాతీయ 29 రాష్ట్రాల నుంచి బెంగళూరులో కర్ణాటక రాష్ట్రంలో పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను రిసీవ్ చేసుకుంటా. ఓబీసీ నేతలందరికీ ఆతిథ్యం ఇస్తా అని చెప్పి ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరవుతానని చెప్పి వారు కాన్సెంట్ తెలపడం జరిగింది. అదేవిధంగా ఓబీసీ ఇష్యూ మీద కర్ణాటక పీసీసీ అధ్యక్షులు కేపీసీసీ అధ్యక్షులు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు హరిప్రసాద్ గారు కూడా మా డెలిగేషన్ ఉన్నారు. హరిప్రసాద్ గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా బెంగళూరులో ముఖ్యమంత్రితో బీసీ సంఘాల నేతలు జరిగినటువంటి భేటీ విజయవంతమైంది. ఇలా ఒక వండర్ఫుల్ డే. ఖచ్చితంగా ఓబీసీ సమస్యల మీద ముఖ్యమంత్రి గారు స్పందించి ఇలా జాతీయ స్థాయి సమావేశానికి వస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి కూడా డీకే శివకుమార్ గారికి మొత్తం యావత్ ఓబీసీ సమాజం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై ఓబీసీ, జై ఓబీసీ, జై ఓబీసీ, జై ఓబీసీ, జై ఓబీసీ, జై ఓబీసీ. ఐక్యత.